కాలువలపై అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. వార్డు సందర్శనలో భాగంగా నగర మేయర్ మాంకాళి స్వామితో కలిసి బుధవారం 51వ డివిజన్ అశోక్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలపై అక్రమ నిర్మాణాల మూలంగా ప్రవాహ పరిమాణం పెరిగినప్పుడు నీళ్లు ఇళ్లలోకి రావడం, నీరు నిలిచిపోయి దుర్గంధం వ్యాపించి ప్రజలు అనారోగ్యానికి గురికావడం జరుగుతుందని అన్నారు. అలాగే వీధిలోకి అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, ఆటో వచ్చేలా రోడ్లను విశాలంగా ఉంచుకోవాలని సూచించారు. ఖాళీ స్థలం కనబడితే చెత్త వేయడం సరికాదని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసిన వారికి భారీ జరిమానాలు విధించాలని సూచించారు. 10 ఏళ్లుగా కాలువల్లో నిలిచిపోయిన సిల్ట్ను స్పెషల్ డ్రైవ్ ద్వారా తొలగిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నెల 10 రోజులుగా జరుగుతున్న ఈ పనుల్లో పాలు పంచుకుంటున్న మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది బాగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. లక్ష్మీనగర్ రోడ్లను విశాలంగా తీర్చిదిద్దే ప్రక్రియ చురుగ్గా సాగుతుందని, త్వరలో గణేష్ నగర్ వైపు రోడ్డు నిర్మాణం ప్రారంభం అవుతుందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న వ్యాపారులకు కృతజ్ఞతలు తెలిపారు. నగరాన్ని విద్య, వైద్య, వ్యాపార కేంద్రంగా అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో నగరవాసులందరూ భాగస్వాములు కావాలని కోరారు. తమ స్వంత ఇంటిలాగా నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అశోక్ నగర్లో మురుగునీటి కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. నీళ్లు సాఫీగా ప్రవహించడానికి ఎప్పటికప్పుడు యంత్రాలతో శుభ్రం చేయడానికి వీలుగా కాలువను వెడల్పు చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిరంతరం వీధుల్లో తిరుగుతూ ఆ సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసి గత 2 సంవత్సరాలుగా చేస్తాం. ఇప్పుడు ఇంకా విస్తృతంగా కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ పాలక మండలి సోదరుడు మాంకాళి స్వామి మరి ఎక్కడి స్థానిక కార్పొరేషన్లు అక్కడికక్కడ నిరంతరం ప్రజల వద్ద తిరిగి ప్రజా సంక్షేమాలు అందినాయా లేదా తెలుసుకుంటూ, అలాగే ఆయా వాడలు శుభ్రంగా పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి కాలువలు సుమారుగా 10 సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి సిల్ట్ని ఈరోజు వాడలల్లో తీపిచ్చే కార్యక్రమం చేస్తాం. వర్షాకాలం వస్తూ ఉంది, ఎలాంటి నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయి ఇళ్ళకు వచ్చి ఎవరు కూడా అనారోగ్య పాలు కావద్దు, స్వచ్ఛంగా నీట్గా ఉండాలని అదే మాదిరిగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. నేను చూస్తా ఉన్నాను చాలామంది డ్రైన్ల మీద ఇల్లు కట్టారు. నాలాంటి రాజకీయ నాయకుడు ఇంకెవరో చెప్తే మరి ఆ రోజు నాడు కరప్ట్ అధికారులకు డబ్బు ఇచ్చో ఏం చేసో ఇల్లీగల్గా కట్టడం, దానివల్ల గతంలో కూడా ఎవరైనా అధికారులు క్లీన్ చేయాలంటే క్లీన్ చేయలేకపోయినారు కావచ్చు నాకు అనిపిస్తూ ఉంది. ట్రైన్ల మీద ఇల్లు కట్టుకోవడం అనేది చాలా తప్పు ఆలోచన. ఇల్లు కట్టుకోవాల్సిన ప్రాంతంలో మీకే ఎవరైతే కట్టుకున్న వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ట్రైన్లో ఉన్న దుర్గంధం ద్వారా వాళ్ళ ఇళ్లలోకి ఊహించలేనటువంటి వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. దయచేసి కోరుతా ఉన్నా, మీరే స్వచ్ఛందంగా తొలగించుకొని అధికారులతో సూచించిన మేరకు సహకరించండి. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నా అనుకున్న వాళ్ళకి మీరు ఒక్కసారి ఆ దుర్గంధంలో ఉండే ప్రయత్నం చేయండి అని చెప్తా ఉన్నాను. నిజాలు తెలిసే కార్యక్రమం చేస్తూ ఈ నగరాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో అనేకమైనటువంటి ట్రైన్లు, లైట్లు, రోడ్స్ విశాలమైనటువంటి బ్రహ్మాండంగా భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం. తాత్కాలికంగా కొందరికి నష్టం జరిగింది, కానీ ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఉదాహరణకు లక్ష్మీనగర్ మెయిన్ మార్కెట్లో ఉన్నాం. ఇంత పెద్ద మార్కెట్లో రోడ్లు వైడింగ్ చేసి ఏర్పాటు చేయడం అనేది చాలా టఫ్ జాబ్. ఎవరికి ఇబ్బంది కలుగుతుంటూ బ్రహ్మాండమైన రోడ్లు చేస్తాం. ఇంకా ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి గణేష్ నగర్ వరకు ఉన్నది, అదే మాదిరి ఈ నుంచి చౌరస్తా వరకు ఉన్నది. అవన్నీ కూడా మధ్య మధ్యలో పోస్ట్ ఒకదాని తర్వాత ఒకటి తీసేస్తూ
వ్యాపారాలకు ఇబ్బంది కలగకుండా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసుకుంటున్నాము. అదే మాదిరిగా ప్రతి వాడ ప్రతి డివిజన్లో మా మేయర్ గారు అదే మాదిరిగా వారి యొక్క టీం అందరూ కలిసి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నాయకులతో కలిసి ఆయా ప్రాంతాల్లో 10 ఫీట్లు 4 ఫీట్లు 6 ఫీట్లు ఉన్న దారులను ఇష్టానురీతిగా కట్టుకున్న మెట్లు అలాంటివి తొలగించి 10 నుంచి 15 ఫీట్లు కొన్ని ప్రాంతాల్లో 20 ఫీట్ల రోడ్లు వేస్తూ ఈరోజు చిన్న స్థాయి కార్మికుడికి కూడా చిన్న కారు అలాంటి వ్యవస్థ ఉంది. లేకుండా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఒక ఆటో పోవడానికి కూడా దాని కొన్ని గల్లీలలో మినిమం అంబులెన్స్ పోయే విధంగా మినిమం ఆటో పోయే విధంగా ఇలా దారులు నిర్మిస్తూ ఆ దారులతో పాటు డ్రైనేజ్ నిర్మిస్తూ ఇవాళ ఒక అద్భుతమైన నగరంగా సువిశాలమైనటువంటి నగరంగా బ్రహ్మాండమైనటువంటి అన్ని ప్రాంతాలకు అటు బంత నుంచి ఇటు ధర్మారం క్రాస్ రోడ్ నుంచి ఇటు అంతర్గాం నుంచి ఇటు మంచిర్యాల నుంచి ఏ ప్రాంతాల నుంచి అయినా సరే ఒక 25 నిమిషాల్లో గోదావరికని చౌరస్తాకు చేరే విధంగా విశాలమైన రోడ్లతో ఫ్లైఓవర్లతో ఓవర్ బ్రిడ్జ్లతో అద్భుతమైన నగరంగా చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్, నగర పాలక ఎస్సీ గురువీర, టీపీఎస్ నవీన్, డిఈ అఫ్తాబ్, ఏఈ మేర్, సూపరింటెండెంట్ పబ్బాళ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.